నేను భయము భక్తి కలిగిన యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, మీరు చెప్పిన 5 లక్షణాలు ఈరోజు మీకు వచ్చిన గంట వీడియోలో వచ్చేసినాయా? చూసారా? చూడలేదా? చూసారు, బాగా చూసారు. కాకపోతే మైనస్ ఏంటంటే చుట్టూ వెళ్తూ రావటంలో కొంచెం కనపట్ల. నైట్ బాది హెచ్డి క్వాలిటీ సినిమా అండి, 2.5 GB ఉంది. నైట్ అయితే బాగా కనపడుద్ది. మీ ఇద్దరు అక్కడికి ఎందుకు వెళ్ళిపోయారు? నేను మిమ్మల్ని ఎక్కడ కూర్చోబడి అక్కడికి వచ్చాను. తొందరగా మీదే పాఠం, తొందరగా రావాలి. తినే తర్వాత ఇప్పుడు తిన్నారు కదా, ఇల్లు తిన్నారు కదా, మీరు తింటే మళ్ళీ అందరూ అడుగుతారు. పెట్టేసుకోండి, బ్యాగ్లో పెట్టేసుకోవాలి. నేను చెప్పాను తీయొద్దని, లేదా తలవాటు ఇవ్వాలి. రండి, రావాలి. మీ తమ్ముడిని రమ్మని, నేను ఇక్కడికి రమ్మను. ఈరోజు లాన్ పెట్టేసుకుని రావాలి. మీరు అక్కడ ఉంటే మాట అనరు. మీ అమ్మ మీ నాన్న కూడా వినేవారు. ఏమవుద్దు, అందరూ వినాలి. ఇక్కడికి వచ్చాం. సరే వినండి. పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికీ కలిపి వెళ్ళిపోయే పాఠం అండి. ఈ సంవత్సరం టైటిల్ ఏంటంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఈ పార్ట్ 1 ఈరోజు చెప్తాను. మీకు 6 నెలల్లో మొత్తం అబ్రహాం గురించి మొత్తం అయిపోతుంది. కొంచెం శ్రద్ధగా వినండి. 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని విభజిస్తే మొత్తం 66 పుస్తకాలు 2 భాగాలు. పిల్లలు ఎవ్వరూ రాయొద్దు, పిల్లలు వినాలి. సరే అవి మూసేసి తర్వాత రాసింది. కానీ పిల్లలు, బైబిల్ ఎన్ని భాగాలు? సాత్విక్, బైబిల్ ఎన్ని భాగాలు? బైబిల్ 2 భాగాలు. 2 భాగాలు, ఒకటి పాత నిబంధన, ఇంకోటి కొత్త నిబంధన. మళ్ళీ పాత నిబంధన 5 భాగాలు, కొత్త నిబంధన 5 భాగాలు. పాత నిబంధన 5 భాగాల్లో మొదటి భాగం ఏంటి? ధర్మశాస్త్రము, చరిత్ర, కావ్యము, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. కొత్త నిబంధన మళ్ళీ సువార్త, చరిత్ర, పౌలు పత్రికలు, శిష్యులు, ఇతరుల పత్రికలు, ప్రకటన గ్రంథం లేదా ప్రవచన గ్రంథం. అలాగే ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండాన్ని కలిపి ధర్మశాస్త్రము అంటారు. బైబిల్ గ్రంథ విభజన 2 విభాగాల్లో మొదటి భాగంలోని మొదటిది ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ మళ్ళీ ఆది కాండాన్ని 2 భాగాలుగా విభజించుకున్నాం మనం. పాట కూడా ఉంది మంది. ఆది కాండాన్ని విభజిస్తే 1 నుంచి 11 అధ్యాయాలు మొదటి భాగము, 12 నుంచి 50 రెండవ భాగం. సాత్విక పుస్తకం మూసేయమా. 12 నుంచి 50 వరకు రెండవ భాగం. మనం 1 నుంచి 11 వరకు ఉన్న భాగంలో 4 భాగాలు ఉంటాయి. సృష్టి పతనం, జలప్రలయం, జాతుల విభజన మనకు అయిపోయింది. తర్వాత రెండో భాగంలో 12 నుంచి 50 వరకు. 12 నుంచి 50 వరకు మన 4 వ్యక్తులు కనబడతారు. ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. మనం పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం అంటే ఈ సంవత్సరం ఈ 4 గురించి నేర్పించడం జరిగింది. అబ్రహాం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ చరిత్ర మనం ఎంతసేపు చెప్పినా వాళ్ళకే వింటారు, అంతే. దృశ్యరూపకంగా చూస్తేనే బాగా అర్థమవుద్ది. పిల్లలు, శాంత స్వభావం గలవాడని మీరు చెప్పారు మాట. దాంట్లో ఇక్కడ రక్తపాతం, యుద్ధం జరగదు. దెబ్బలాడుకుందామంటే ఏమన్నాడు అబ్రహాము? వద్దు అన్నాడు. శాంతియుతంగా చూసుకుందాము, రక్తపాతం వద్దు అన్నాడు. ఓకే, ఈరోజు పార్ట్ 1 గంట వీడియో మీరు ఎక్కడి వరకు చేశారు, నేను అక్కడి వరకు ఎక్స్ప్లెయిన్ చేసి ముగించేస్తాను. ఓకేనా? అసలు ముందు మనకి ఏం తెలియాలంటే 12 నుంచి అబ్రహాం స్టోరీ స్టార్ట్ అవ్వదండి. గుర్తుంచుకోండి, విభజించేటప్పుడు వాళ్ళు అలా విభజించారు, మనం ఏం చేయలేము. 11లోనే అబ్రహాం జీవితం స్టార్ట్ అయ్యింది. ఓకేనా? చూడండి, 11వ అధ్యాయం 27 నుంచి చూద్దాం. 11వ అధ్యాయం 27. కొంచెం శ్రద్ధగా వినండి. మనందరికీ విశ్వాసులమైన మనకు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము చరిత్ర మొత్తం మనకు తెలియాలి. 11వ అధ్యాయం 27 నుంచే మొదలైంది. సినిమాలు మీరు చూసారు కదా, తెరహు, అబ్రహాం అంట్లా, అబ్రామ్, నహోర్, తెరహ్ అనే మాటలు వస్తుంది వీడియోలు చూసేటప్పుడు. మీరు చదవండి. ఇంతకీ ఎవరు? తెరహు. ఎన్నో వచ్చినవండి అది? 27. తెరహు వంశావళి. తెరహు ఎవరు?
వీడియో మీకు స్టార్టింగ్లో ఒక ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు చూశారు కదా, అస్మాను నాకు అక్కడ నొప్పి వస్తుంది అంటున్నాడు, అలాగే ఓర్చుకుంటున్నాను అన్నాడు. ఆయన ఎవరు? పేరు చెప్పండి. తెరహు. నా తండ్రి నా తండ్రి అంటాడు, నా తండ్రి నా తండ్రి అంటాడు. అబ్రహాం. అబ్రహాం తండ్రి పేరేంటి? తెరహు. మనకు కావాల్సింది ఒకటే గుర్తుంచుకోవాలి అందరూ, అబ్రహాము తండ్రి. అందుకే నేను పాటలు కూడా అదొక్కటే పెట్టాను. అబ్రహాం తండ్రి పేరేంటి? అబ్రహాం తండ్రి పేరు తెరహు. నేను అబ్రహాము అబ్రహాము అంటాను, కానీ ఇక్కడ బైబిల్లో ముందు వచ్చిన వాళ్ళు అబ్రాము అని ఉంటుంది. తర్వాత దేవుడు పేరు మార్చాడు. ఓకేనా? అబ్రహాము తండ్రి పేరు, అబ్రహాము తండ్రి పేరు తెరహు. ఓకే, తర్వాత చదవండి. అబ్రహాం తండ్రి పేరు ఏంటి? తెరహు. తెరహుకి ముగ్గురు కుమారులు, పేర్లు చెప్పండి. అబ్రాము, నాహోరు, హారాను. పేర్లు గుర్తుంచుకోవాలి మీరు. అబ్రాము, నాహోరు, హారాను. ముగ్గురు ఎవరు? తెరహు పిల్లలు. ఇది మాత్రమే మనకు కావాలి. దాని కింద ఇంకో మాట ఉంటుంది చూడండి, అదే వచనంలో ఉంటుంది. హారాను లోతును కనెను. హారాను లోతును కనెను. లోతు విషయం ఎందుకు వచ్చిందంటే, మనం ముందుకెళ్ళే చరిత్రలో లోతు అనే వ్యక్తి వస్తాడు కాబట్టి లోతు గురించి ఉంది. ఇప్పుడు చూడండి, అబ్రహాం గారి తండ్రి పేరు తెరహు. తెరహు పిల్లల పేర్లు అబ్రాము, నాహోరు, హారాను. హారానుకు పుట్టిన కుమారుడే లోతు. హారాను తెరహు కన్నా ముందే చచ్చిపోతాడండి. స్టోరీ తెలియాలి మీకు. తండ్రి కన్నా ముందే హారాను చనిపోతాడు. ఎందుకు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? వీళ్ళందరూ ఎవరందరూ? ఇప్పుడు నేను చెప్పిన అబ్రాము, నాహోరు, హారాను, తెరహు, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? 28వ వచనంలో చూడండి. ఎక్కడ ఉన్నారు? ఊరు అనే పట్టణంలో. అదొక పట్టణం అనమాట. ఆ పట్టణంలో వాళ్ళందరూ కూడా ఉండటం అనేది జరిగింది. కొంచెం మనకి వెనక్కి వెళ్దాం. అబ్రహాం తండ్రి పేరు తెరహు. తండ్రి పేరు 25వ వచనం. ఊరు నచ్చదు, ఒక్క నిమిషం చూద్దాం. అబ్రహాం తండ్రి పేరు తెరహు. తెరహు తండ్రి పేరు 25వ వచనం నాహోరు. నాహోరు తండ్రి పేరు సెరూగు 23వ వచనం. సెరూగు తండ్రి పేరు రమ 21వ వచనంలో ఉంటుంది. ఇతని యొక్క తండ్రి పేరు పెలెగు 19వ వచనంలో ఉంటుంది. పెలెగు తండ్రి పేరు ఏబేరు 17వ వచనంలో ఉంటుంది. ఏబేరు తండ్రి పేరు షలహు 15వ వచనంలో ఉంటుంది. ఈ షలహు తండ్రి పేరు అర్పక్షదు 13వ వచనంలో ఉంటుంది. ఇతని తండ్రి పేరు షేము. షేము ఎవరెందుకే? పిల్లలు చెప్పండి. నోవాహు గారికి ముగ్గురు కుమారుల పేర్లు ఏంటి? షేము, హాము, యాఫేతు. జలప్రళయం తర్వాత షేములో నుంచి వచ్చిన వాడే. ఇక్కడ తర్వాత మనం షేము తర్వాత నోవాహు, నోవాహు తర్వాత అలా ముందుకెళ్ళిపోతే ఎవరు వస్తారు? వాళ్ళు మనకి ఆదాము గారు వస్తారు. ఓకేనా? ఇదంతా మన పేర్లు మనకు గుర్తొక్కర్లేదు, కానీ అబ్రహాము తండ్రి పేరు తెరహు. అబ్రహాము సహోదరుల పేర్లు నాహోరు, హారాను. హారాను కుమారుడే లోతు. పాటలో ఇంపార్టెంట్ మొక్క మాత్రం పెట్టడమే జరిగింది. ఆదాము గారికి ఉన్న పేరేంటి? జీవము గల ప్రతివానికి తండ్రి. జీవము గల ప్రతివానికి తండ్రి. అబ్రహాం గారికి ఉన్న పేరేంటి? విశ్వాసులందరికీ తండ్రి. మరి మన దేవునికి ఉన్న పేరేంటి? మళ్ళీ చెప్తున్నానండి. విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాము. జీవము గల ప్రతివానికి తండ్రి ఆదాము. మరి మన దేవుడు ఎవరు? వెరీ గుడ్, బాగా చెప్పింది. పాట కూడా ఉంది మనది, చాలా జాగ్రత్తగా రాసిన పాటని. ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాసిన పాట అండి అది. తేడా వస్తే కుదరదు. అందరికీ తండ్రి అయి ఉన్నవాడు దేవుడు. మన ఛానల్లో జీకే ప్రశ్న ఫస్ట్ ప్రశ్న కూడా అదే అడగడం జరిగింది. అందరికీ అంటే జీవము గల ప్రతివానికి తండ్రి ఆదాము, కానీ అందరికీ తండ్రి కాదు, గుర్తుంచుకోండి. జీవము గల ప్రతివానికి తండ్రి ఆదాము. విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాము, కానీ వీళ్ళందరికీ తండ్రి కాదు. జీవము గల ప్రతివానికి తండ్రి అయిన ఆదాముకు తండ్రి దేవుడు. విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాముకు తండ్రి
దేవుడు. ఇప్పుడు చెప్పండి, అందరికీ తండ్రి ఎవరు? దేవుడు. తెరహు తండ్రి ఎవరు? నాహోరు. గుర్తుంచుకోండి, తెరహు తండ్రి నాహోరు. ఎక్కడుందంటే 25వ వచనంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఊరికి చదువుకొని, ఇంకా నేను ఊరిని మీకు పైపేం చెప్పాను, మన కోటేశ్వరం 1వ అధ్యాయం దగ్గర నుంచి వివరించి వస్తుంది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఓకేనా? 27వ వచనం ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఆదికాండం 11:27. 11:27. తెరహు వంశావళి. తెరహు అబ్రాము, నాహోరు, హారానును కనెను. హారాను కుమారుడే లోతు. 28వ వచనం. హారాను తాను పుట్టిన కల్దీలు ఊరను పట్టణంలో తెరాహు కంటే తండ్రి కంటే ముందుగా మృతి పొందెను. 29వ వచనం. ఫ్యామిలీ స్టోరీ ఇది. అబ్రాము నాహోరు వివాహము చేసుకుని. అబ్రామును నాహోరును వివాహము చేసుకుని. మూడవడు ఎవరు? హారాను లేడుగా, మరి లేడు కాబట్టి వదిలేశారు. ఎవరెవరు చేసుకున్నారు? ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకున్నారు, అబ్రాము నాహోరు. అబ్రాము భార్య పేరు శారా కాదండి, గుర్తుంచుకోండి. మొదట శారాయి. శారయి ఒక గట్టిగా చెప్తే శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఎవరి పేరు? మిల్కా. 30వ వచనం. శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. 31వ వచనం. అబ్రహాం పేరు ఏంటంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహాము నమ్మినట్టుగా దేవుణ్ణి ఎవ్వరూ కూడా ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు నమ్మలేదంటండి. కానీ ఆయనకి ఎన్ని సంవత్సరాలు బతికాడు అబ్రహాము? 175 సంవత్సరాలు బతికాడు. 175 బతికాడు. కానీ 100 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదండి. అయినా నమ్మకం కోల్పోలే, దేవుని మీద నమ్మకం మాత్రం కోల్పోలే. 31వ వచనం చూడండి. 31వ వచనం. ఇప్పుడు చూడండి, తెరహు తన కుమారుడు అబ్రామును. నెంబర్ 1 ఎవరు? అబ్రాము. తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతు. తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకుని కానాను వెళ్ళుటకు కల్దీలు ఊరను పట్టణము నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. హారాను అంటే ఏంటి? గుర్తుంచుకోండి, మనుషుల పేర్ల మీదే ఊరు పేర్లు ఉండేవి. నోదు దేశంలో లోతు కయ్యను నివసించని ఉంటుంది. యోబు గారి ఊరు పేరు ఊజు. ఇది కూడా ఏంటంటే మనిషి పేరు పెట్టిపోదాం. ఎక్కడ మన భారతదేశం పేరేంటి? భరతుడి పేరు మీదకి వచ్చింది. వీళ్ళందరూ ఏ ఊర్లో ఉన్నారు? వచ్చి బయలుదేరి హారాను. హారాను అనేది ఎవరి పేరు? చనిపోయిన అబ్రహాము కుమారుని పేరు. అబ్రహాము సహోదరుని పేరు. తెరాహు కుమారుని పేరు. ఇప్పుడు అర్థమైందండి మీకు? అబ్రహాం గారికి తండ్రి ఉన్నాడు. తండ్రి పేరు తెరహు. తండ్రి పేరు నాహోరు. ఈ అబ్రహాం గారికి 3 కుమారులు. తెరహు గారికి 3 కుమారులు. అబ్రాము, నాహోరు, హారాను. హారాను తండ్రి కన్నా ముందే చనిపోయాడు. తండ్రి కన్నా ముందు చనిపోయాడు. పెళ్ళి అయింది అవలేదా? అయ్యింది. బిడ్డ కూడా పుట్టాడు, అతను లోతు. అలాగే వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. కానీ పిల్లల గురించి రాయబడలేదు. కానీ వీడియోలో మాత్రం అతని తమ్ముడికి పిల్లలు ఉన్నట్టుగా మనకు చూపించడం అనేది జరిగింది. అబ్రహాం భార్య పేరు శారాయి. అబ్రహాం భార్య పేరు శారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమెకున్నారు, ఈవిడికి పిల్లలు లేరు. ఇప్పుడు దేవుడు అబ్రహామును పిలిస్తే ఎంతమంది బయలుదేరారు? తెరాహు చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా చెప్పాడు. చూడండి, తెరాహు ఎలా చెప్తున్నాడంటే, తన కుమారుడగు అబ్రామును, తన కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకుని కనాను వెళ్ళుట కల్దీలు ఊరను పట్టణం నుండి వారితో కూడా బయలుదేరి హరాను మట్టికి వచ్చి అక్కడ నివసించిరి. అక్కడే తండ్రి చనిపోవడం అనేది
జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, తెరహు బతికిన దినములు 205 ఏండ్లు. 205 ఏళ్ళు బతికాడండి. తెరహు హారానులో మృతి పొందెను. అక్కడికి అయిపోయింది. 12వ వచనం, 12వ అధ్యాయం. యెహోవా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. వెళ్ళదా? వెళ్ళాడు. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించును, దూషించి వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళాను. సినిమాలో దాన్ని క్లారిటీగా చూపించారు మనకి. నేను కూడా నీతో పాటు వస్తాను, నీకు తోడుగా ఉంటాను, నేను నీకు సాయం చేస్తానని చెప్తాడు. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు, ఎక్కడి నుంచి బయలుదేరినప్పుడు అండి, కానాను వెళ్ళడానికి కుటుంబంతో కల్దీలను ఊరైన దేశం నుంచి బయలుదేరి ఎక్కడి వరకు వచ్చారు? హారాను వరకు వచ్చారు. హారాన్లో తెరహు మరణించాడు. హారాన్లో అబ్రహాం ఫ్యామిలీ బయలుదేరే సమయానికి ఎంత వయసు? 75 ఏళ్ళు. 75 ఏళ్ళ ఈడు గలవాడు. 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడు లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన దాన్ని తీసుకుని కానాను దేశం వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందల ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, ఈ సంతానముకు మీ దేశమునిచ్చేదనని చెప్పగా, అతడు తాను ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. అక్కడి నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పున కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పునకున హాయికును మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి ఆయన నామమున ప్రార్థన చేశాను. అబ్రహాం ఇంకా ప్రయాణం చేయించు దక్షిణ దిక్కునకు వెళ్ళాను. అప్పుడు దేశమునకు కరువు వచ్చను. సినిమాలో చూసారు మీరు, అస్సలు మంచినీళ్ళు కూడా దొరకలేదు. వాళ్ళ బస్సులో ఉన్న పిల్లవాడు చనిపోయాడు, గొర్రె పిల్లలు కూడా చనిపోవడం అనేది జరిగింది. కరువు భారంగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతను తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తులు నిన్ను చూసి, ఆ దేశంలో ఉన్న చట్టం ఏంటి? రాజుగారు ఎవరు కావాలంటే వాళ్ళని తన భార్యగా చేసేసుకుంటాడు. ఒకవేళ భర్త గనుంటే ఇమీడియట్లీగా చంపేస్తారు. ఎందుకు చంపేస్తారండి? పెళ్ళైన అమ్మాయిని చేసుకోవటం నేరం. భర్త చనిపోతే ధర్మశాస్త్రం. ఉదాహరణకి మనకి అబ్రహాం గారికి ఎన్ని పెళ్ళిళ్ళు? గుర్తుంచుకోండి, అబ్రహాం గారికి అయింది పెళ్ళి ఒక్కటేనండి. శారాయితో వివాహం. క్లారిటీగా రాయించాడు దేవుడు. కానీ ఇంకా ముందుకు వెళ్తే, పిల్లలు నాకు పుట్టట్లేదు, చూస్తే ఇంకా మనం 90 ఏళ్ళు వచ్చేసి ఇంక ఎంతకాలం బతుకుతామో తెలియదని తన దాసిని ఇచ్చింది. నా దాసితో పోవు, కానీ నా దాస్తేనైనా పిల్లలు పడతారేమో అని మనోడు వెళ్ళాడు. పిల్లడు పుట్టడమే జరిగింది. ఇష్మాయిలుని పెట్టాడు. ఓకేనా? శారాయి మరణం తర్వాత ఎవరిని చేసుకున్నాడు? కెతురాని చేసుకున్నాడు. కెతురాకి ఎంతమంది పుట్టారు? 6 పుట్టారు. 6 కుమారులు పుట్టారు. ఇప్పుడు కెతురా అని అబ్రహాం పెళ్లి చేసుకోవడం తప్ప రైటా? భార్య చనిపోయింది కదా, ధర్మశాస్త్రం నుంచి విడుదల వచ్చేసింది. భార్య బ్రతికొండంగా చేసుకోకూడదు. అన్నదమ్ములు బతికున్నప్పుడు మనకి మొదట చరిత్రలో వచ్చేటప్పుడు, నీ భార్య వల్ల నీకు పిల్లలు లేరు కదా, భార్యని భార్యలాగా ఉంచుకో, ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకో అని అడిగితే ఏం చెప్తాడు అబ్రహాము? భార్య ఉండంగా ఇంకొక మనిషిని పెళ్ళి చేసుకోకూడదని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అబ్రహాము చేసిన తప్ప రైటా అంటే? ఇష్మాయిలీని కనడం అనేది దేవుని దృష్టిలో అది నేరమైనప్పటికీ అది కంగారు పడి చేసిందే కానీ పెళ్ళేమి చేసుకోలే. అవునా? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు? ఇప్పుడు ఒకటే శారాయి చేసుకున్నాడు. మరణం తర్వాత ఇక లెక్కలోకి రాదు మీకు. అంటే విశ్వాసుల తండ్రికి అవలక్షణాలు ఉంటే మనం తండ్రికి భావిస్తామా? భావించం. ఎప్పుడైతే భార్య కానీ భర్త కానీ చనిపోతారో అప్పుడు ఆవిడ ఇంకొక వివాహాన్ని చేసుకోవడానికి ధర్మశాస్త్రం ప్రకారం అర్హత అనేది
వస్తుంది. ఇప్పుడు ఎక్కడి వరకు చదివాం మనం? 12 వరకు చదివేశాం. 12 వరకు. నిన్ను చూసి ఆ రోజుల్లో ఇతను నా భర్త అని చెప్తే ఏం చేస్తారంటే ఇమీడియట్గా అందంగా ఉంది కాబట్టి అమ్మాయి అయ్యగారిని చంపేస్తారు. చంపేసి ఆవిడ్ని చట్టం ప్రకారం చక్కగా పెళ్లి చేసుకుంటారు. తెలివిగా ఏం చేశాడు అబ్రాము? నువ్వు నాకు చెల్లివని చెప్పు, నేను నీ వలన, చదవండి చక్కటి మాట రాయబడింది చూడండి, నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నువ్వు నా చెల్లివి అని చెప్తాను. చెల్లివి అని చెప్పాను అనుకోండి, అన్నయ్య కదా ప్రాబ్లం ఏముంది అని చంపరన్నమాట. ఓకేనా? మళ్ళీ చదవండి 13వ వచనం. నీ వలన నాకు మేలు కలిగినట్లు. 12వ వచనం. ఐగుప్తులు నిన్ను చూసి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బ్రతికినట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తుల ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుటకు ఆమెను పొగడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అప్పుడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసినందువలన అతని గొర్రెలు, గుడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడిగాడిదలు, ఒంటెలను ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోని అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను. ఎలా బాధించాడు అనేది వీడియోలో చాలా అద్భుతం ఉందండి. సాయంకాలం కాదు, మీకు వచ్చే ఆదివారమే వేయటం జరుగుతుంది. సాయంకాలం వేరేది ఉంది. ఓకేనండి? ఇక్కడ వరకు మనకు జరిగింది. వీడియో వేసి చూపించాను, మామూలుగా పాఠం కూడా చెప్పాను. సాయంకాలం దేవుడు కలుగుగాక అంటే సూర్యుడు వచ్చాడు, కలుగుగాక అంటే చంద్రుడు వచ్చాడు, మొక్కలు కలుగుగాక అంటే మొక్కలు వచ్చింది. అది ఎలా వచ్చిందో దృశ్య రూపకంగా ఏ టెక్నాలజీతో తయారు చేసిన వీడియోలు 10 నిమిషాలు కరెక్ట్గా 7 గంటలకు మొదలు పెడతాం. 7:30కి అయిపోద్ది. 7 గంటలకల్లా అందరు పిల్లలతో సహా రండి. అద్భుతమైన వీడియోలు ఉన్నాయి. ప్రతి ఆదివారం మీకు సాయంకాలం అరగంట వేయటం జరుగుతుంది. దీని కంటిన్యూషన్ వచ్చే ఆదివారం మళ్ళీ పిల్లల క్లాస్తో పాటుగా వెళ్ళిపోతుంది. పాట విన్నారు కదా? ప్రశ్నలు అడిగిన 4. అబ్రహాం తాత పేరు గుర్తుంచుకోండి. అబ్రహాం తాత పేరు, అబ్రహాం తండ్రి పేరు, అబ్రహాం సహోదరుల పేర్లు, అబ్రహాము సహోదరుని కుమారుని పేరు, అబ్రహాం భార్య పేరు, శారాయి తోడుకోళ్ల పేరు, ఓకే మిల్కా. లోతు తండ్రి, లోతు తండ్రి. లోతు అబ్రహాంకి ఏమవుతాడు? సహోదరుని. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు తండ్రి ఇంటి నుంచి వచ్చేసాడు కదా, వస్తూ ఏమేమి తెచ్చుకున్నాడు? ఆస్తి అంతా అక్కడ వదిలేసి వచ్చేసాడా? ఆస్తిని ఏమైనా తెచ్చుకున్నాడా? పనివాళ్ళని ఏమైనా తెచ్చుకున్నాడా? ఫ్యామిలీ ముగ్గురితో వచ్చేసాడా? చూడండి, ఇది తెలియాలి మనకి. 5వ వచనం ఉండదు, 12:5 చెప్పిందే. వారు ఆర్జించిన, ఆ సహోదరులు ఆర్జించి ఎక్కడెక్కడ వదిలేసి వచ్చేసాడండి. సమస్తమైన దానిని తీసుకుని కనాను దేశానికి వచ్చాడు. ఎందుకే అబ్రహాం, ఈ మాట మీరు బాగా గుర్తుంచుకోవాలి. అబ్రహాముతో దేవుడు ఏమి చెబితే అన్నీ వదిలిపెట్టి బయలుదేరి వచ్చాడు. అబ్రహాముతో దేవుడు ఏమి చెబితే అన్నీ వదిలిపెట్టేసి వచ్చేసాడు. వెరీ గుడ్. చదవండి అది. నేను నిన్ను గొప్ప చేసేదను, నేను నీకు చూపించి దేశమునకు, మొదటి వచనం 12వ అధ్యాయం మొదటి వచనం. నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము, నేను నీకు చూపించు సంఘమునకు చర్చికి వెళ్ళుము. దేవుడు మీ మనసులో ఒక ఆలోచన పుట్టిస్తే చర్చికి వచ్చారు తప్పితే ఊళ్ళో చాలా చర్చలు ఉన్నాయి, ఉన్నాయా? ప్రపంచంలో చాలా ఉన్నాయి. తర్వాత చదవండి. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఎంత గొప్ప నామం అండి? ఎంత గొప్ప నామం అంటే విశ్వాసులకు తండ్రి. ఇంతకు మించిన బిరుదు ఏది లేదండి. తర్వాత చదవండి. నిన్ను
ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని శపించదను. ఇది దేవుడు అబ్రహాంతో చెప్పింది. అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడంటే, నేను చూపించే దేశమునకు వెళ్ళుము. అబ్రహాము గారు ఉన్న ఊరు అనే పట్టణం ఎలా ఉందంటే, ప్రతిదానికి ఒక దేవుడు ఉన్నాడు అంటాడు. అబ్రహాం వస్తూ స్థాయిని పాల్గొట్టేస్తాడు. వీడియోలో చూశారు మీరు. తినడానికి ఒక దేవుడు, తాగడానికి ఒక దేవుడు, పడుకోవడానికి దేవుడు, మాట్లాడడానికి ఒక దేవుడు, దానికి ఒక దేవుడు, దీనికి ఒక దేవుడు, దానికి ఒక ఇన్ని రకాల దేవుళ్ళ మధ్యన అబ్రహాం మాత్రం వాళ్ళని ఎవరిని కూడా విశ్వసించలేదు. ఇప్పుడు అబ్రహాం గారి స్టోరీ ఎక్కడ ఆగిపోయింది మనకి? ఐగుప్తులో ఆగిపోయింది. ఐగుప్తు యొక్క గొప్పతనం చెప్పగలరు ఒక మాటలో? ఐగుప్తు గొప్పతనం ఒక్క మాటలో. ఏలూరు గొప్పతనం ఒక మాటలో చెప్పండి. బుద్ధుడి పార్క్, అలా విజయవాడకు ఒకటి అలా ఉంటుంది కదా ఐగుప్తుకి. ఇంకా అన్ని దేశాల్లో నదులు ఉంటాయి. ఇంకా పాలు తేలిని ప్రవహించేది కానాన్ దేశం. ఇంకా ఐగుప్తు వెరీ గుడ్. పిరమిడ్స్, ఐగుప్తు పిరమిడ్స్ అన్నీ మీకు వీడియోలో వస్తాయి. నా పార్ట్ 1 ముగించేస్తున్నాను. ఓకేనా? వీడియో విన్నారు, ఆడియో కూడా విన్నారు. వచ్చేవారు రెండో భాగం, రెండో పార్ట్ కూడా విన్నాం. ప్రసాద్ ఒకసారి